సో డిజిటల్ వ్యవస్థ గురించి రైట్ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. అది యూడిఐఎస్సి అంటారు, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, రైట్. సో దీని ప్రకారం ఏంటంటే ఇలా పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ఫలాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే స్కూల్ లోపల ఇక్కడ అర్బన్ డిజిటల్ స్కూల్స్ ఎంత ఉందంటే దాదాపు 68.7%. కానీ గ్రామాల విషయం చూసినట్లయితే రూరల్ డిజిటల్ ఓన్లీ 44.9%. కాబట్టి డిజిటల్ యొక్క ఫలాలు తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ స్కూల్స్కి అందరి విషయాలు తెలుసుకోవాలి. ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 23.8%. ఇది గ్రామాలకు, పట్టణాలకు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. అదే రకంగా ఇలా భారత్ నెట్ విషయంలో కూడా మనం ఏమనుకున్నాం, 6,30,000 గ్రామాలకు ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ అనుకున్నాం. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం 2,14,283 ఇక్కడ గ్రామాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారత్ నెట్ను కూడా మనం ఇంకా ఉధృతి చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మరొక అంశం ఏంటంటే డిజిటల్ ఇండియా మనం చేసినాం, దాని ఫ్రూట్స్ కూడా పెద్ద ఎత్తున మరి పెరుకోలేషన్ కారణం విషయం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా టెలిడెన్సిటీ విషయంలో 85% ఉంది. అది పట్టణాల్లో ఎక్కువగా ఉంది, 133 ఉంది. ఇలా గ్రామాల్లో ఎంత ఉందంటే 59 ఉంది. గ్యాప్ ఎంత వచ్చిందంటే దాదాపు 74. కాబట్టి ఇక్కడ టెలిడెన్సిటీలో గ్యాప్ ఎక్కువ ఉంది గ్రామాలకు, పట్టణాలకు. అదే రకంగా ఇక్కడ డిజిటల్ స్కూల్స్ విషయంలో గ్రామాల పట్ల తేడా ఉంది. కాబట్టి డిఫరెన్స్ మనం తగ్గించేసి డిజిటల్ వ్యవస్థ మనం స్పీడ్ చేస్తే కానీ ఇలా 2047కి మనం వీక్షిత భారత్ను అందుకుంటారు విషయం అర్థం చేసుకోవాలి, రైట్. థ్యాంక్ యూ.